హలో అండి, నమస్తే. నేను మీ స్వప్నికాని. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను వీటితో ఏం తయారు చేస్తానో మీరే చూడండి, ఓకేనా? కమాన్. ఫస్ట్ ఈ రంగుల్లోకి మనము వాటర్ తీసుకురావాలి. అంటే నీరేసి కలిపితే బాగుంటుంది కదా అనేసి బాటిల్ తెచ్చాను. కప్పులను కొంచెం వాటర్ తీసుకుంటాను, ఎందుకంటే బియ్యం కూడా తక్కువే తీసుకున్నాను నేను. రంగులు కూడా కొంచెం వేసేసి కలిపితే ముద్దగా అవ్వకుండా ఉంటుందని ఆరెంజ్ కలరు, గ్రీను తీసుకున్నాను. ఎలాగో బియ్యం అయితే తెల్లగా ఉంటాయి, బియ్యం తీసుకున్నాను. అంటే పల్చగా మనకి ముద్దలాగా ఉండకుండా ఉండాలి అంటే కొంచెము అవి వాటర్ లేకుండా చేసుకోవాలి. ఫస్ట్ ఆరెంజ్ కలర్ వేస్తాను చూడండి. ఆరెంజ్ కలర్ బాగా కొంచెమే వేసుకున్నాను, ఎందుకంటే కలిపేటప్పుడు నీట్గా ఉండాలి కదా, అందుకోసమని వేసాను. తర్వాత ఆరెంజ్ క్లోజ్ చేసేస్తాను ప్యాకెట్. ఇప్పుడు గ్రీన్ కలర్ తీసుకుంటాను. ఆరెంజ్ కలపాలి, ఆరెంజ్ కలర్ కలిపితే బాగుంటుంది. తర్వాత ఇవి కూడా బియ్యమే తీసుకున్నాను, వైట్. ఇప్పుడు గ్రీన్ కలర్. వావ్ 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 వావ్, గ్రీన్ కలరు బియ్యంలో వేస్తున్నాను. పచ్చ రంగు, ఇది ఆకుపచ్చ రంగు. ఆకుపచ్చ రంగు దేనికి చిహ్నము? పాడి పంటలకి చిహ్నము. ఇదిగోండి, 2 రంగులు కలిపేయడానికి సిద్ధంగా ఉంచాను. ఇప్పుడు కర్ర తీసుకొచ్చి కర్రతో కలపాలి. ఇదిగోండి పలకర్ర, మేము ఉదయాన్నే పలకర్ర చేస్తాం కదా, ఆ కర్ర అది మా అమ్మ ఇంటి దగ్గర తెచ్చిపెట్టింది. అందుకే చూసారా ఎంత పలచగా ఉందో, కలర్ లేదు కదా. మళ్ళీ రంగు వేసేసి మళ్ళీ బాగా కలిపితే ఆరెంజ్ కలర్లో వస్తుంది. ఇప్పుడు మళ్ళీ కలర్ వేయాలి అందులోకి. ఇదిగోండి కలర్ వేసాను కదా, కలర్ వేసిన తర్వాత ఇలా ఉంటుంది. కొంచెం వాటర్ ఎక్కువైనట్టు అనిపిస్తుంది కదా, మళ్ళీ కొంచెం కలరు వేసుకోవాలి. ఈరోజు మట్టుగా బాగా కష్టపడ్డాను, ఎందుకంటే జెండా రంగులు ఎలాగైనా కలిపి నేను బియ్యంతో తయారు చేయాలి జెండాని అని ఫిక్స్ అయ్యాను. చూసారా కలరు పట్టుకోవడానికి వల్ల కాలేదు, కానీ పర్వాలేదు, కొంచెం కష్టపడ్డాను. ఒక చేయితో పెట్టుకొని నోటుతో ఎలాగైతే పెన్సిల్తో కలుపుతానో అలాగే చేశాను. ఇప్పుడు గ్రీన్ కలర్ కలపాలి అని అంటే వాటర్లో కర్రపొల్ల ఆరెంజ్, అమ్మో బెడ్డకి రాసేసాను, అమ్మతో చూడలేదులే. ఇప్పుడు వాటర్లో పెట్టేసి గ్రీన్ కలిపేస్తాను. గ్రీన్ అయితే చాలా బాగా కనిపిస్తుంది, చూస్తున్నారు కదా. రంగులు కూడా కొంచెము ఎక్స్ట్రా వేస్తే బాగుంటుంది, వేస్తాను. డార్క్ గ్రీన్లా ఉంది కదా, ఆకుపచ్చ రంగు, ముచ్చటగా చూడముచ్చటగా ఉంది. కలిపేశాను. మళ్ళీ కొంచెం గ్రీన్ వేద్దాము, ఎందుకంటే పొడి పొడిగా ఉంటేనే బియ్యము బాగుంటుంది. రంగులు కలిపేశాను. ఇప్పుడు రంగు వేసేసాం కదా, నోటికి కూడా అంటేసింది, పర్వాలేదులే, మన పని అయిపోయి ఫస్ట్ బాగా కలుపుకోవాలి. నేను పట్టుకోవడానికి కూరగిన్నె అవ్వట్లేదు, నోటుతో తిప్పాలి. నోట్లో పెట్టేసి తిప్పడం అంటే రైట్ హ్యాండ్ యూజ్ చేయాలి. లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకొని రైట్ హ్యాండ్తో కలపడానికి ట్రై చేశాను, అయినా మెల్లిగా నా వంతుగా నేను కలిపేశాను. ఫ్రెండ్స్, 3 రంగులు కనిపిస్తున్నాయి కదా. బియ్యంలో ఏం కలపలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే మీకు తెలుసు బియ్యంలోన ఏ రంగు కలపకపోయినా తెల్లగా మల్లెపువ్వులా ఉంటుందని. అయిపోయిందా? ఇంకా ఇప్పుడు బాగా వాటర్ పక్కన పెట్టేసిన తర్వాత కొంచెమైనా వాటర్ వేద్దాము అని అనేసి అన్నారు. ఇంకా ఎక్కువ అయిపోతుంది వాటర్ వేస్తే. వావ్, చూసారా ఎంత బాగుంది బియ్యం. ఇంకా ఆరెంజ్ కలర్ కొంచెం వేస్తే ఇంకా బాగా వస్తుంది కదా, సో అందుకోసమని ఈ కలర్ కూడా కలిపేశాను. ఎందుకంటే పొడి పొడిగా ఉండాలంటే కొంచెము రంగు ఎక్కువ కలిపితే పొడి పొడిగా ఉంటుంది, అప్పుడు చాలా చక్కగా కనిపిస్తుంది. 2 వైపులా కూడా. అయ్యో, ఇతల గ్రీన్ అయిపోయింది కదా, అందుకే నోట్లో పెట్టడానికి అవ్వదు. అమ్మో, అస్సలు నా చెప్పిన మాట వినట్లేదు కూరగిన్ని. సర్లే, కొంచెం కష్టపడదాం. ఎంతసేపు చెప్పేటట్టు వినేటట్టు చేసుకోవాలి ఆ వస్తువుని. పట్టుకోబాలా, కొంచెం హెల్ప్ చేయబాలా, పర్వాలేదు.
అయిపోయింది. చాలా అంటే చాలా బాగా వచ్చింది చూసారా, గ్రీన్ కలర్. వావ్ 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 వావ్. మీకు ఎంతమందికి అండి గ్రీన్ కలర్ అంటే ఇష్టము కామెంట్ చేయండి, ఓకేనా. తర్వాత ఆరెంజ్ కలర్. వావ్ 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 వావ్. ఎంతమందికి ఇష్టం ఆరెంజ్ కలర్ అంటే? ఫేవరెట్ కలరు ఆరెంజ్ ఉంటుంది కదా, నాకు తెలుసు ఆరెంజ్ అంటే మీకు కూడా ఇష్టమని. వైట్ కూడా చాలామందికి ఇష్టం. బాగా కలిపేశాను నేను. సో ఇంకేముంది, చాలా బాగుంది కదా. బియ్యం అవి ఈ 2 రంగులు పర్వాలేదు, బియ్యంలో ఏమీ కలపలేదు. ఇదిగోండి, మాయా లేదు మంత్రము లేదు, ఇవన్నీ బియ్యము. చాలా అంటే చాలా బాగుంది. నేనైతే ఫస్ట్ టైం అండి ఈ కలర్స్ ఇవన్నీ బియ్యంలో కలపడము. ఎప్పుడు నేను డ్రాయింగ్ వేస్తాను కదా, కానీ ఇదిగోండి ఇప్పుడైతే పెన్సిల్ యూజ్ చేయకుండా నేను బియ్యంతో ఒక పేపర్ మీద రంగులు లేకుండా, రంగులు ఉన్నాయి కానీ బ్రష్తో వేయట్లేదు, సరేనా. చూడండి పేపర్ మీద ఎలా వేస్తున్నానో. మీరు కూడా ఇంతకు ముందు చూసే ఉంటారు, ఎవరో ఒకరు వీడియో పెట్టే ఉంటారు. సో ఇదైతే ఫస్ట్ టైం నేను ట్రై చేస్తున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయడం మర్చిపోవద్దు, ఓకేనా. మీ ఒపీనియన్ అనేది చెప్పండి, కామెంట్ రూపంలో తెలియచేయండి. ఎలా ఉంది చూసారా బియ్యం? చాలా బాగా నాకు అనిపించింది. చాలా సింపుల్గా ఉంది, ఈజీ మెథడ్ ఇది. మనం జాతీయ జెండా వేయాలంటే ఇదిగోండి 3 రంగులు ఉండాలి. ఆ 3 రంగులు బియ్యంతో నింపేశాను. నేనైతే ఆ రోజు కొంచెం ఎక్కువ కష్టపడ్డాను అనిపించింది. ఆ కష్టము లాస్ట్ రిజల్ట్ ఇదిగోండి, ఇలాంటి టైం అప్పుడే పోతుంది ఆ కష్టం మొత్తం. హ్యాపీనెస్ ముఖంలో కనిపిస్తుంది కదా. ఎంత కష్టపడినా కానీ లాస్ట్లో మనం చేసే పని పర్ఫెక్ట్గా వస్తే ఎన్ని గంటలు కష్టపడ్డామో అనేది మర్చిపోతాను, ఒక్క క్షణంలోనే మర్చిపోతాము. ఆ క్షణం ఇదిగోండి రాబోతుంది. నాకు అనిపించింది జెండా వేశాను, మరి తాడు పెట్టాలి, కర్ర పెట్టాలి, ఎలా అని ఆలోచిస్తున్నాను అలా సర్దుకుంటూ. ఏం చేయాలి, కర్ర లేదు, తాళ్ళు లేదు, చాలా ఫీల్ అయ్యాను. సో అప్పుడే అనిపించింది, కొంచెం ఆలోచిస్తే బియ్యాన్ని అంతా ఒక పక్కకి, ఆరెంజ్ కలర్ ఒక పక్క, వైట్ ఒక పక్క, గ్రీన్ ఒక పక్క వేసేసినాక అదిగోండి పక్కన ఉంది కదా కర్ర, దాన్ని తీసుకొచ్చి పక్కన పెట్టేద్దాం అనుకున్నాను. అలానే పెట్టేశాను. సో బాగుంది కదా, నాకైతే చాలా నచ్చింది. కానీ అంత బాగుంది, మధ్యలో మరి అశోక చక్రం కూడా ఉండాలి కదా. అశోక చక్రం కోసం బియ్యం తీసుకున్నాను, బియ్యంలో కలర్ కూడా కలుపుతున్నాను. చక్రం లేకుండా ఎట్లా, మనం బాగా కలుపుకోవాలి. ఇది లాస్ట్ చివరిగా మనం అశోక చక్రం వేసుకోవాలంటే రంగు కూడా కలుపుకోవాలి అనే సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇటువైపు ఉన్న కర్ర అటువైపు ఎలా మార్చాను, ఎందుకంటే ఆరెంజ్ కలర్ ఉంది కదా, అందుకే అక్కడ పెడితే బాగుంటుంది అని. చూసారా బియ్యం సపరేట్గా కనిపిస్తున్నాయి కదా. మీ అందరికీ కనిపించాలి, దేంతో వేసాను తయారు చేశాను అనేది కనిపించాలని దగ్గరగా తీసుకున్నాను. ఇప్పుడు చూసుకోండి, వేసేసాను. మొత్తం వేసేద్దాం, రంగు చాలా బాగా కనిపించాలి, రంగు పడొద్ది. ఇప్పుడు చూడండి మన జాతీయ జెండా రూపకర్త ఎవరు చేశారో తెలుసా? పింగళ వెంకయ్య నాయుడు గారు. పింగళ వెంకయ్య నాయుడువేనా? చాలా బాగుంది కదా. పర్వాలేదు, చేతికి రంగు అంటేనా పర్వాలేదు, కడుక్కుంటాను. కానీ లాస్ట్లో రిజల్ట్ వచ్చింది కదా, మీకు ఎలా అనిపిస్తుంది? ఇలా మీరు ఎప్పుడైనా తయారు చేయాలనుకుంటే సింపుల్గా తయారు చేయండి. ఒక 2 రంగులు, ఒక 3 రంగులు తీసుకోండి. పచ్చ రంగు, ఆరెంజ్ కలర్, తర్వాత మళ్ళీ అగ్గిపెట్టి కలర్. మా ఫ్రెండ్కి చెప్పాను నేను, అరే దగ్గరగా ఉండరా, నా చేతితో అయితే వెళ్ళట్లేదు బియ్యం అని. ఓకే అని బాగా చేశాడు, కానీ నేను మళ్ళీ దాన్ని చేతితో చెరిపేశాను.
ఎలా ఉంది? మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నేను. మరెందుకు అంత వెయిట్ చేస్తున్నారు? వీడియో చివరి వరకు చూసేస్తున్నారు కదా, మరి మీ వాట్సాప్ స్టేటస్లో ఒక్కసారి పెట్టొచ్చు కదా నా వీడియో. ప్లీజ్ అదేవిధంగా షేర్ చేస్తే హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇంకా మీరు కామెంట్ చేస్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాను. కామెంట్కి రిప్లై కూడా ఇస్తాను. నా ఫేస్లో హ్యాపీనెస్ చూసారా? ఎంతసేపు కష్టపడినా కానీ లాస్ట్లో రిజల్ట్ నా ఫేస్లోనే కనిపిస్తుంది కదా. చాలా హ్యాపీ నాకు. ఉదయాన్నే లేచి మీ అందరికీ వీడియో పెట్టాలి, అందరికీ విష్ చేయాలి, గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు అని, హ్యాపీ రిపబ్లిక్ డే అని మీ అందరికీ చెప్పాలి. ఆ ఆతృత ఎప్పుడు డ్రాయింగ్ వేయడం ఏంటి, కొత్త నేనైతే జెండాని బియ్యంతో తయారు చేశాను. సో నా మిత్రులందరికీ గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు. హ్యాపీ రిపబ్లిక్ డే ఫ్రెండ్స్. ఎంతోమంది వాళ్ళు ప్రాణాలు త్యాగం చేసి మనకి స్వతంత్రాన్ని మనకి వచ్చేటట్టు చేశారు. అందులో కొంతమంది మహానుభావులు మహాత్మా గాంధీ, అలాగే మన రాజ్యాంగాన్ని రాసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జవహర్లాల్ నెహ్రూ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్, చాలామంది సమరయోధులు ఉన్నారు. సో వాళ్ళందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా మీకు హ్యాపీ రిపబ్లిక్ డే. రిపబ్లిక్ డే ఫ్రెండ్స్. నేను క్లోజ్ చేశాను మన జాతీయ జెండాని చూడండి. ఇదిగోండి బియ్యం, ఇవన్నీ కూడా బియ్యం బియ్యం బియ్యం. ఇదిగోండి బియ్యం, ఇది కదా, ఇదిగోండి. బాగుందా ఫ్రెండ్స్? మన దేశం మీద ప్రేమ అభిమానం ఎప్పటికీ ఉంటుంది. జై హింద్, జై భారత్. జై భారత్, జై హింద్. ఓకే.